యువతకు ఉపాధి కల్పనే మా ధ్యేయం. జాబ్ మేళాకు అనూహ్య స్పందన. అందుకే 26న సైతం జాబ్ మేళా కొనసాగిస్తాం. నమోదు చేసుకున్న అభ్యర్థులందరికీ అవకాశం. 40,000 మంది హాజరవుతారని అంచనా. నిరుద్యోగ యువత ఎవరూ ఒత్తిడికి లోనవ్వొద్దు. ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. జాబ్ మేళా ఏర్పాటు చేస్తున్నారు. అయితే 2 రోజులు జాబ్ మేళా పెడతారట. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారు? ఉపాధి కల్పన. నిజంగా ఉపాధి కల్పిస్తే వాళ్ళంతలో వాళ్ళు హాయిగా బతుకుతారు. అంటే ఇట్లా ప్రజల కోసం పనిచేస్తే ఏ ప్రభుత్వమైనా చాలా కాలం నిలబడుతుంది. ఎంతసేపటికి స్వలాభం కోసం పనిచేయకుండా ప్రజల కోసం పనిచేయాలి. వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. ఏ రకంగానైనా కల్పిస్తే వాళ్ళు బతుకుతారు. మీరు ఉచిత పథకాలు ఇవి ఇస్తాం అవి ఇస్తాం అంటే ఎన్ని రోజులు ఉంటాయి? అవి ఎన్ని రోజులు ఉంటాయి? వాళ్లకు లైఫ్ టైం అవకాశం కల్పించాలి. ఆ దిశగా ఇప్పుడు వీళ్ళు పనిచేస్తున్నారు. కాబట్టి నిజంగా చాలా సంతోషం. ఎవరు కూడా ఉద్యోగాలు లేవని ఒత్తిడికి లోన్ కావద్దు, నిరుత్సాహపడొద్దు అని చెప్పేసి చెప్తున్నారు. ఏ రకంగానైనా ఎక్కడైనా ఒక దాంట్లో మీకు ఉద్యోగాలు వస్తాయి. ఇంకా రాను రాను కూడా చాలా ఉద్యోగాలు వస్తాయి. ఇప్పుడు మొన్న దుద్దిల శ్రీధర్ బాబు గారు కూడా చెప్పారు, 1,00,000 కోట్ల పెట్టుబడి టార్గెట్ ఇండస్ట్రియల్స్. వాళ్ళందరూ వస్తారు. వచ్చినాక 5 లక్షల ఉద్యోగాలు వస్తాయి ఖచ్చితంగా. ఎందుకంటే యువత చదువుకున్నోళ్ళు ఎప్పుడు కూడా నిరుత్సాహపడొద్దు. ఖచ్చితంగా ఏదో ఒక ఉద్యోగం దొరుకుతూనే ఉంటుంది. మీరు ట్రై చేయాలి. ట్రై చేస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఉద్యోగం దొరుకుతుంది. ఎక్కడ కూడా బాధపడుకుంటా కూర్చోవద్దు, నిరుత్సాహపడొద్దు. ఫైట్, లైఫ్తో ఫైట్ చేయాలి. జీవితం చిన్నది కాబట్టి ఫైట్ చేసి ఉద్యోగాలు సంపాదించుకొని మన సంపాదన మనం సంపాదించుకొని నిలదొక్కుంటే ఆ సంతోషం వేరే. ఎవరో ఏదో పథకాలు ఇస్తారు అని ఆశపడేదానికంటే కూడా సొంతంగా నిలదొక్కుకోవాలి. ఇవాళ కొన్ని దేశాలు ఉచిత పథకాల వల్ల అడుక్క తినే స్థాయికి వచ్చినాయి. ఇప్పుడు గతంలో పరిపాలించిన పరిపాలనకు ఇప్పటికీ తేడా చూడుర్రి. అప్పుడు వాళ్ళు అన్నీ ఇవి అవి అని పేర్లు చెప్పారు, అవి ఇయ్యలేదు. కాక మళ్ళీ అప్పులు మీదికెళ్ళి నిత్యావసర వస్తువులు ఆకాశానికి అంటుతున్నాయి ధరలు. ఈ రకంగా పరిపాలన అందిస్తే ప్రజలు బతకడం కష్టమవుతుంది. కాబట్టి మెయిన్గో ఈ రకంగా ఉపాధి కల్పనే మా ధ్యేయం. ఇట్లా రావాలి. ఉపాధి కల్పిస్తే ఆటోమేటిక్ వాళ్ళ జాబులు వాళ్ళు చేసుకుంటారు. మంచిగా సంతోషంగా ఉంటాయి కుటుంబాలు.